వచ్చాం. యేసుక్రీస్తు నమ్మిన వారు వెలుగులోనికి వచ్చారు అనే మాటను మనం తెలుసుకున్నాం. అయితే 7వ వచనంలో ఈరోజు ఒక మాటను గమనిద్దాం. ఏంటంటే ఆ వెలుగులో మీరు నడవండి అన్నాడు అనమాట. ఆయన ఏం చేయమంటున్నాడు? వెలుగులోనికి వచ్చారు, వచ్చిన వారిని ఏం చేయమంటున్నాడు ఆయన అనంటే ఆ వెలుగులో మీరు నడవండి. మనం ఎక్కడ నడవాలంట అనంటే వెలుగులో నడవాలి. చెప్పండి, ఎక్కడ నడవాలా? వెలుగులో నడవాలన్నమాట. చూడండి, ఆ వెలుగు ఏంటో 5వ వచనంలో చదువుతారండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును. ఇప్పుడు మనం వచ్చిన వెలుగు ఏ వెలుగు అనంటే దేవుడు వెలుగై ఉన్నాడని వర్తమానంలోకి వచ్చాం. అంటే ఈ వెలుగు ఎవరు అనంటే యేసుక్రీస్తే. చూడండి, యేసుప్రభువు వారు ఎవరంటే ఆయన నిజమైన వెలుగు అన్నాడు అనమాట. నేడు మనం వచ్చిన వెలుగు ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభులు వారు. ఈ వెలుగులో మీరు నడవండి అన్నాడు అనమాట. ఇప్పుడు కూడా మన వెలుగులో నడిచే వారముగా మనము ఉందుముగాక. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయంలో 4వ వచనాన్ని చదువుకుందాం. లేకపోతే ఈ మాట చదవండి, 9వ వచనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించున్నది. ఈ మాట చూడండి, నిజమైన వెలుగనండి, నిజమైన వెలుగు. ఈ వెలుగు ఎవరనంటే మనం చదువుతారండి 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అన్నాడు అనమాట. ఇంకా కిందకి చదువుతాం 17వ వచనం. ఆయన ఎవరనంటే ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. నిజమైన వెలుగు ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయన ద్వారా ఏం కలిగిందని అంటానంటే ఇక్కడ రాశాడనమాట, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను అనమాట. వెలుగులో నడవడం అంటే అర్థం ఏంటంటే కృపలో నడవడమే. వెలుగులో నడవడం అంటే అర్థం ఏంటంటే సత్యములో నడవడమే. యోహాను పత్రికలో ఆయన రాసిన మాట ఏంటంటే సత్యమైన వెలుగులో మీరు నడవమన్నాడు అనమాట. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. చూడండి, వెలుగులో నడవడం అంటే కృపలో నడవడం. కృపలో అంటే కృప అంటే అర్థం ఏంటి? కృప అంటే ఏంటనంటే క్రియల మూలమైనది కాదు. చెప్పండి ఒకసారి అందరూ. కృప అంటే సింపుల్గా మాట్లాడాలంటే క్రియల మూలమైనది కాదు. సో క్రియల మూలమైనది అదేం కాదు, అది కృప కాదు అంతే. అంటే కృపలో ఏం లేవు, క్రియలు లేవు అన్నమాట. చూడండి, ఆ కృప ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆ కృప ఎవరు అనంటే నేడు మనం మాట్లాడుకుంటున్న ఆ వెలుగు. ఆయన మనల్ని ఎక్కడ నడవమంటున్నాడు అని అంటే క్రియల మూలమైన దాంట్లో కాదు, విశ్వాస మూలమైన దాంట్లో, అనగా కృపకు మూలమైన దాంట్లో మీరు ఏం చేయండి, మీరు నడవండి అన్నమాట.